హాయ్ 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 గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బ్లాగ్లో చూసారు కదా ఎక్కడున్నాను నేను, చూసారా ట్రాఫిక్ బస్సారా అండి. మన హైటెక్ సిటీ ఇదంతా మన హైటెక్ సిటీ. ఇంకెళ్ళాము చూసారా పెద్ద పెద్ద బిల్డింగ్లు బాబా అండి. చూసారు కదా మన న్యూయార్క్ సిటీ ఆఫ్ ఇండియా, మన సింగపూర్ అనుకోవచ్చు, మన దుబాయ్ అనుకోవచ్చు, అన్నీ కలిపితే మన హైటెక్ సిటీ. చూసారా ఎట్లా ఉన్నాయి బిల్డింగ్స్, సూపర్నే కదా. వ్యూ అయితే సూపర్ ఉందండి. ఇది క్లీన్ రోడ్డు, మంచిగా ఎవ్వరు లేరు, హ్యాపీగా. చూసారు కదా ఈ డాంబర్ రోడ్లు అయితే సూపర్నే అండి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, అన్ని కంపెనీస్. చూసారు కదా టెక్ మహీంద్రా, మన టెక్ మహీంద్రా. దీంట్లో కూడా ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళానండి, ఫస్ట్ టైము, నాకు రాలేదు. ఇక్కడ చూసుకుంటే అన్ని కంపెనీసే, మంచిగా ఎవ్వరు లేరు, క్లీన్ రోడ్డు. నా గురించే నాకు తెలిసి నేను వస్తున్నా అని చెప్పి నాకు తెలిసి అందరూ ఎవరు రావట్లేదు అనుకుంటా మెయిన్ రోడ్ మీదకి. ఇట్లా ఉంటే మాత్రం హ్యాపీగా దిగొచ్చు. ఇక్కడ చూసుకుంటే అన్ని కంపెనీసే అండి. చూసారు కదా వెస్టర్న్ అంట, వెస్టర్న్ అక్యూ అని అంట ఏదో. ఇదేదో కంపెనీ ఉంది ఇక్కడ, ఓఎస్ఐ అంట. ఇంకా అక్కడ చూసుకుంటే అన్ని కంపెనీస్ అండి. చూసారు కదా సైబర్ సాల్వ్ అంట, ఏదేదో కంపెనీస్ ఉన్నాయి. సూపర్ ఉందండి, నాకైతే మస్తు అనిపిస్తుంది. చాలా చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఇది మళ్ళీ టెక్ మహీంద్రా అక్కడ కూడా ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయండి, రెండు బ్రాంచ్లు, అంటే రెండు బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ వెనక ఒకటి, ఇక్కడ ఒకటి. చూసారు కదా ఈ వ్యూ అయితే నాకైతే న్యూయార్క్ అనిపిస్తుందండి. చూసారా మన టెక్ మహీంద్రా ఇంకో బ్రాంచ్, ఇది ఇంత బాగుంది. ఇక్కడ చూసుకుంటే ఏదో ఉన్నాయండి కంపెనీస్, అన్ని కంపెనీసే. ఈ గ్రీనరీ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు, సూపర్ మెయింటైన్ చేస్తున్నారు. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఒరాకిల్ అండి. చూసారా ఒరాకిల్ కంపెనీ, బాబా ఎంత పెద్ద ఉంది. మనకి ఇది కూడా చూసుకుంటే ఇది కూడా ఒరాకిల్ అండి బిల్డింగ్. ఇక్కడ అన్ని కంపెనీసే, బాబా ఎంత పెద్ద ఉంది ఒరాకిల్. అక్కడి నుంచి ఇక్కడ వరకు అండి ఒరాకిల్. చూసారు కదా ఇదంతా ఒరాకిల్ బిల్డింగే. ఎవ్వరు లేరు, మంచిగా ఉంది. హెచ్ఎస్బిసి ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇది హెచ్ఎస్బిసి అనుకుంటా. ఇది అది డెల్ అండి. చూసారా డెల్, అది ఆ డెల్ కంపెనీ. అది ఇది డెల్ అండి, డెల్ కంపెనీ. అది మన డెల్ టెక్నాలజీ ఎంత పెద్ద ఉంది. ఇక్కడ అన్ని కంపెనీసే అండి. చూసుకుంటే మనకు సైబర్ గేట్ అండి, వెనకంచి తీస్తున్నాను. చూసారు కదా తెలిసి ఒక 20, 30, 50 కంపెనీస్ ఉంటాయండి లోపల. చూసారు ఎంత పెద్ద ఉంది మన సైబర్ గేట్. ఇదండి ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇంకోటి చూసుకుంటే మన అప్పట్లో చూసుకుంటే మనకు గవర్నమెంట్ జాబ్స్, మన రైల్వే అవి ఉండేవి కదా అండి. కానీ ఎందుకు చెప్పాలి కదా, మన సాఫ్ట్వేర్ వల్లనే చాలామందికి లైఫ్ దొరికిందండి. అదే గుర్తుపెట్టుకోవాలా. అదే చెప్తాను, సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్లనే అందరూ హ్యాపీగా ఈరోజు బతుకుతున్నారంటే, అందరూ హ్యాపీగా ఉన్నారంటే, మిడిల్ క్లాస్ అన్నా, లోవర్ మిడిల్ క్లాస్ అన్నా, మరి అప్పర్ మిడిల్ క్లాస్ అన్నా హ్యాపీగా ఉన్నారంటే అది సాఫ్ట్వేర్ వల్లనే అండి. ఇప్పుడైతే వచ్చేసారు మెయిన్ రోడ్, ఇంకా మొత్తం చూసుకుంటూ వెళ్దాము ఎంతైతే అంత అండి. చూసారు కదా జెన్కోన్ అంట, ఇవన్నీ కంపెనీలే. మన సైబర్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ మన బ్యాక్ సైడ్ ఉంటాయి ఇప్పటిదాకా. ఇక్కడ చాలా కంపెనీస్ ఉంటాయండి సైబర్ గేట్లో. చూసుకుంటే అది సైబర్ టవర్, అక్కడిక్కడ వెళ్దాము. ఫస్ట్ అయితే ఇది కానిచ్చేద్దాం. ఇదంతా మన వెనుక ఒక చిన్న, మనకు చూసుకుంటే ఒక చిన్న స్కై వాక్ ఉందండి, వెళ్దాము. ఎక్సిలేటర్ కూడా ఉంది, ఒకసారి ట్రై చేద్దాము. చూసారా అండి ఒక చిన్న స్కై వాక్, ఇది ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంది చిన్న స్కై వాక్. ఇక ఇంతే ఉంది, చాలా చిన్నది. చూసారా మన జనాలు, ట్రాఫిక్, మన కార్లు, బండిలు, జనాలు
జుయి 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 అని వెళ్తూనే ఉన్నాయండి. ఈ స్కై వాక్ పైనకి అయితే వెళ్ళిపోదామండి. చూసారు కదా వచ్చాను, ఇప్పుడు చూస్తున్నాను హైటెక్ సిటీ చాలా మారిపోయింది. ఇంకా న్యూయార్క్ సిటీ ఆఫ్ ఇండియా అనుకోండి, సింగపూర్ అనుకోండి, దుబాయ్ అనుకోండి, ఇవన్నీ కలిపితే మన హైటెక్ సిటీ. చూసారు కదా ఎంత బాగుందండి స్కై బ్రిడ్జ్. ఇదేదో ఫారెన్ కంట్రీ లాగానే ఉంది నాకైతే. అబ్బా ఏమన్నా ఉంది ఆ వ్యూ. చూసారు కదా మనం డాంబార్ రోడ్లు, మన మెయిన్ రోడ్లు ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు. ఈ స్కై వాక్ అయితే చాలా బాగా నచ్చిందండి, ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా కొత్త కట్టారనుకుంటా, సూపర్ ఉంది. అది చూసారు కదండి అక్కడ లెమన్ ట్రీ ఉంది, లెమన్ ట్రీ హోటల్ అండి అక్కడ. చూసారు కదా మన లెమన్ ట్రీ హోటల్ అండి, చాలా ఫేమస్. ఈ స్కై బ్రిడ్జ్ నుంచి తీస్తుంటే మన హైటెక్ సిటీ, మన సైబర్ టవర్ అండి అది. చూసారు కదా అక్కడ సైబర్ టవరు, మన జనాలు, మన ట్రాఫిక్, మన మెట్రో. చూసారా అండి మన సూపర్ ఉంది కదా, వ్యూ అయితే సూపర్ ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. మన స్కై వాక్ చిన్నదైనా చాలా బాగుందండి, చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా స్టెప్స్, స్టీల్ స్టెప్స్. అది హెచ్సిఎల్. ఇక్కడ చూసుకుంటే హోటల్ హాలిడేనో, వెరీ ఫేమస్ హోటల్ హాలిడేనో. నాకు తెలిసి ఇక్కడ వస్తారు కదా అండి మన క్లయింట్స్, మన సాఫ్ట్వేర్ కంపెనీ క్లయింట్స్ ఫారెన్ నుంచి, వాళ్ళు ఇక్కడ ఉంటారనుకుంటా. ఇవన్నీ కంపెనీసే అండి. చూసారు కదా ఇది మన న్యూయార్క్ ఆఫ్ ఇండియా. ఎట్లా ఉంది, న్యూయార్క్ లాగానే ఉంది కదా. బా ఏమన్నా ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు. అది మై హోమ్స్ అంట అండి, మై హోమ్స్ గ్రూప్ది. చూసారు కదా అది. బా కన్స్ట్రక్షన్ ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ అండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు. మన న్యూయార్క్ సిటీ ఆఫ్ ఇండియా ఇదైతే సూపర్ ఉందండి. ఇది ఏం పేరో కానీ బిల్డింగు. ఇక్కడ అన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. చూసారా కంపెనీ పేర్లు. బా ఇవన్నీ కంపెనీస్ అండి. మనకు అక్కడేమో అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ అయితే నేను ఎప్పటి నుంచో చూస్తున్నా అండి, చాలా 10 years నుంచి చూస్తున్నా అపార్ట్మెంట్. ఇంకా అక్కడ చూసుకుంటే డిలైట్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాము. చూసారు కదా మన న్యూయార్క్ సిటీ ఆఫ్ ఇండియా. చూసారా అండి మన న్యూయార్క్ సిటీ ఆఫ్ ఇండియా, మన సింగపూర్ ఆఫ్ ఇండియా అనొచ్చు, దుబాయ్ అనొచ్చు, అన్నీ కలిపితే మన హైదరాబాదు. చూసారు కదా ఎట్లా ఉంది, పెద్ద పెద్ద బిల్డింగు. ఇది సూపర్ ఉందండి బిల్డింగ్ అయితే. చూసారా ఎంత పెద్ద ఉన్నాయి బిల్డింగ్లు. ఇక్కడ మొత్తం కంపెనీసే అండి, ఇవన్నీ కంపెనీసే మనకు. ఇప్పుడే వెదర్ కూడా ఇక తగ్గిపోయింది, అంటే ఇంతకుముందు ఎండగా ఉండే, ఇప్పుడు చల్లగా అయిపోయింది వెదర్ కూడా. సో చూసారు కదా ఎట్లా ఉన్నాయి బిల్డింగ్లు. అది చూసుకుంటే మనకు మై హోమ్ భూజా అనుకుంటుంది, అక్కడికి కూడా వెళ్దాము. సో ఇట్లా ఉందండి, సూపర్ ఉంది కదా మన న్యూయార్క్ సిటీ ఆఫ్ ఇండియా హైదరాబాదు. మొత్తం చూసుకుంటూ వెళ్దాము, ఎంతైతే అంత కవర్ చేద్దాము. అంటే మన ఆటో అన్న ఉన్నాడు. సో అన్న నేను బ్లాగ్ చేస్తుంటే అన్న హాయ్ అంటా ఉన్నాడు. అన్న కూడా హాయ్ అన్న, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? మీ పేరేంది? మారుతి. ఎక్కడ మీది? కొడంగల్, తెలంగాణనే కదా. ఓకే మంచిగా భోజనం అయిపోయిందా? నైస్ మీటింగ్ అన్న, థ్యాంక్ యూ. చలో మంచిగా పని చేసుకో, మంచిగా సంపాదించుకో, బెస్ట్ ఆఫ్ లక్. మామూలుగా లేవండి. చూసారా ఎంత పెద్ద రోడ్లు. మనకు సింగపూరు, మనకు యుఎస్లో, మనకు దుబాయ్లో ఉంటాయి కదా, అట్లనే అండి. చూసారా డాంబార్ రోడ్లు, నంబర్ 1 రోడ్లు అండి మన హైటెక్ సిటీవి. వెదర్ మాత్రం సూపర్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే మనకు పిజిన్లు కూడా ఉన్నాయి. చూసారు కదా, చూసుకుంటే అక్కడ ఐకియా కూడా ఉంది. చూసారు కదా ఐకియా మన ఇండియాలోనే ఫస్ట్, మన ఐకియా హైదరాబాద్లోనే పెట్టారండి. మన హైదరాబాద్లో ఫస్ట్ ఐకియా, తర్వాత ముంబైలో పెట్టినారు. చూసారా ఐకియా చాలా బాగుంటాయి ఫర్నిచర్ ఐకియాలో. వ్యూ అయితే ఇట్లా ఉంది, ఇక్కడ చూసినా పెద్ద బిల్డింగ్లే. ఇదైతే మస్తు నచ్చింది నాకు, ఈ పెద్ద బిల్డింగ్ సూపర్ ఉంది. ఇది ఈ హైటెక్ సిటీ వచ్చినాక ఇక్కడ నడుస్తూ ఉంటే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అండి. ఇదేదో సింగపూరు, మనకు దుబాయ్లో, యుఎస్లో నడిచినట్టే ఉంది. ఎందుకంటే నేను యుఎస్, ఆస్ట్రేలియా ఇవన్నీ వెళ్ళిన, మన సింగపూరు, మన మలేషియా, మన థైలాండ్ ఇవన్నీ వెళ్ళినా కదా, బ్యాంకాక్ అట్లనే ఉందండి. ఈ ఏరియాలో నడుస్తూ ఉంటే అట్లా ఉంది. ఇక్కడ వాకింగ్ స్పేస్ కూడా మస్తు ఉంది, చాలా బాగుంది వాకింగ్ స్పేస్. చూసారా వ్యూ ఎట్లా ఉంది, ఎంత బాగుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లే. మన సింగపూర్ ఆఫ్ ఇండియా, మన న్యూయార్క్ సిటీ ఆఫ్ ఇండియా. నేను అనుకుంటాను మన వాకింగ్ స్పేస్, నేను సింగపూర్ వెళ్ళినప్పుడు
అనుకునేవాడిని మన దగ్గర కూడా ఇట్లా వాకింగ్ స్పేస్ ఉంటే బాగుంటాయని. ఇక్కడ కూడా ఉన్నాయండి, చూసారా వాకింగ్ స్పేస్. ఇట్లా ఉంటే ఎంత దూరమైనా నడవచ్చు అండి హ్యాపీగా. సూపర్ ఉంది వాకింగ్ స్పేస్, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఐకియా ఉందండి, చూసారా అది ఐకియా. ఫస్ట్ మన ఇండియాలో మన హైదరాబాద్లోనే పెట్టారు, తర్వాత ముంబైలో పెట్టారు. ఐకియా ఫర్నిచర్ చాలా బాగుంటుందండి, నా ఫేవరెట్. ఎందుకంటే చాలా బాగుంటాయి, చైర్లు అయినా టేబుల్ అయినా అన్నీ బాగుంటాయి. ఐకియా మన స్వీడిష్ బ్రాండ్, చూసారా ఎంత పెద్ద ఉంది ఐకియా. చూసుకుంటే ఇది ఎల్టీఐ మిట్రీ అంటే అండి ఏదో బిల్డింగ్, చాలా బాగుంది చూసారు కదా. మొత్తం అదే అండి బిల్డింగ్, ఎంత పెద్ద ఉంది బిల్డింగ్. తెలిసి హైదరాబాద్లో 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఈజీగా ఉంటారండి పాపులేషను. ఎందుకంటే ఇది డెవలప్ అవుతూనే ఉందండి డైలీ. డెవలప్మెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్, జనాలు ఎక్కడ చూసినా డెవలప్మెంటే అండి. సూపర్. ఎందుకు చెప్పాలా కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. చాలామంది మంచిగా మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాసు, మరి లోవర్ మిడిల్ క్లాస్ జనాలు అందరూ ఈరోజు 1-2 లక్షలు సంపాదించుకుంటున్నారండి మన సాఫ్ట్వేర్లో, అది ఈ కంపెనీస్ వల్ల. సో మనకు ముందు చూసుకుంటే మనకు టీ హబ్ ఉందండి. టీ హబ్ అంటే చాలా ఫేమస్. టీ హబ్ వల్ల కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికిందండి. అంటే టీ హబ్ అనేది ఒక ఎట్లా అంటే ఎవరైనా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే, మీ దగ్గర ఏదైనా ఉంటే ఐడియాస్ ఇక్కడికి వచ్చే వీళ్ళు షేర్ చేస్తారనుకో మీరు. సో మీరు అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారనుకుంటా. వెళ్ళిపోదాం. టీ హబ్ ఆడుంది, అక్కడ ఉంది మనకి టీ హబ్, అక్కడ వరకైతే వెళ్ళిపోదాము. సూపర్ ఉంది వాకింగ్ స్పేస్. అయితే కడతా ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మెయిన్ రోడ్డు, మనకు వాకింగ్ స్పేసు, ఇట్లా వాకింగ్ స్పేస్లు కూడా ఉంటే మనం నడవడానికి బాగుంటుంది. సో ఇట్లా చాలా ఉండాలి, బాగున్నాయి వాకింగ్ స్పేస్, ఇట్లానే ఉండాలి. ఎక్కడ అన్ని ప్లేసెస్లో ఉండాలి ఇట్లానే. ఇట్లుంటే ఏంటంటే హ్యాపీగా మనము వ్యూని చూడొచ్చు. టూరిస్టులు కూడా వస్తారు కదండి మన కంట్రీకి. మనకు ఇట్లా వాకింగ్ స్పేస్ చూసారా అండి, వాకింగ్ స్పేస్ ఇది ఇట్లుంటే ఎంతో బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక టూరిస్ట్ వచ్చాడు అనుకో మన ప్లేస్కి, ఇవన్నీ చూడాలనుకుంటాడు. సో హ్యాపీగా వాకింగ్ స్పేస్ ఉంటే హ్యాపీగా చూడొచ్చు, ఫోటోలు దిగించుకోవచ్చు, మంచిగా ఉంటుంది వాకింగ్ స్పేస్ ఉంటే. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి బైకులు, కార్లు పోతూ ఉంటాయి కదండి స్పీడ్గా. సో వాకింగ్ స్పేస్ ఉంటే మంచిగా ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది టూరిస్టులకు కూడా. సో మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు యుఎస్, కెనడా, ఇవంటే యుఎస్, మన సింగపూర్, మలేషియా ఇవన్నీ వెళ్తూ ఉంటాం కదా మనం కూడా. సో మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా వాకింగ్ స్పేస్ నుంచే కదా మనం ఫోటోలు తీసుకునేది. సో ఈ వాకింగ్ స్పేస్ అనేది ఉండాలండి. సో చాలా బాగుంది వాకింగ్ స్పేస్. అయితే ఎట్లా ఉంది ఒక్కసారి వ్యూ చూపిస్తాను మీకు. సూపర్ ఉంది కదా వ్యూ. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లే. ఇక్కడ చూసుకుంటే వెనక చూసుకుంటే మనకు మై హోమ్ భూజా అండి, అది చూసారా మై హోమ్ భూజా. అదైతే 5 కోట్ల 6 కోట్ల అండి మనకు అపార్ట్మెంట్, ఒక్క ఫ్లాట్. సో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ అండి మన హైదరాబాద్లో. చూసారా అండి మన మై హోమ్ భూజా 5 కోట్ల 6 కోట్లు ఉంటుంది ఫ్లాట్, వెరీ కాస్ట్లీ అండి. మన మై హోమ్స్వి చాలా ఉన్నాయి. మై హోమ్ క్రిష్ ఉంది, మై హోమ్ విహాంగ్ ఉంది, 2-3 ఉన్నాయండి మనకు మన మై హోమ్వి గ్రూప్వి. సో కానీ ఇది కాస్ట్లీ అండి, ఇది చాలా కాస్ట్లీ. మై హోమ్ భూజా చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే టీ హబ్ అండి, పక్కనే టీ హబ్ ఉంది. ఒకసారి వెళ్దాం టీ హబ్ దగ్గర కూడా. చాలా బాగుందండి. నాకైతే రోడ్లు అయితే సూపర్ నచ్చినాయి. ఇది నేను చెప్తున్నా కదా, నేను ఏదో కాలిఫోర్నియా, న్యూయార్కు, సింగపూరు, దుబాయ్ అట్లనే ఉందండి. ఇంకా దానికంటే బాగున్నది ఇది. అయితే నాకు ఇంకా మంచిగా నచ్చింది. నేనైతే 100 out of 100 ఇస్తానండి. చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయి, రోడ్లు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, ఇంత కూడా డస్ట్ లేదు, చాలా బాగా నచ్చినాయి. 100 out of 100 ఇస్తానండి నేను. సూపర్ మెయింటైన్ చేస్తున్నారు. ఏమన్నా ఉందా అండి ఈ ఏరియా. చూసారా ఎంత పెద్ద ఉన్నాయి రోడ్లు, డాంబార్ రోడ్లు. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది. చూసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి, చూసారా అదేమో మనకు టీ హబ్ అండి. మన హైదరాబాదు చాలామందికి ఎందుకు నచ్చుతుంది అంటే ఇక్కడ ఇది సేఫ్ ప్లేస్ అండి హైదరాబాదు. ఇంకోటి ఏంటంటే మంచి వాతావరణము, మంచి ఎండ ఉంటుంది, చల్ల ఉండేటప్పుడు చల్ల ఉంటుంది, వర్షం పడేటప్పుడు వర్షం పడుతుంది, ఎండు ఉండేటప్పుడు ఎండు ఉంటుంది. అందుకే మన హైదరాబాద్ అంటే చాలామందికి ఎందుకు ఇష్టం అంటే వాతావరణం అండి, బెస్ట్ వాతావరణము, మంచిగా ఉంటుంది ఎప్పుడు. ఇంకోటి చూసుకుంటే ఫుడ్ అండి, ఇక ఫుడ్ అయితే చెప్పనవసరం లేదు మన హైదరాబాద్ది.
వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ అండి. ఇంకా మన హైదరాబాద్ బిర్యానీ, మంది ఏది చూసుకున్నా కూడా ఫుడ్ కూడా సూపరు. మన హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళారండి, మంచిగా సెటిల్ అయిపోతారు ఇక్కడనే. ఎందుకంటే మంచి వాతావరణం, అదే చెప్పాను కదా, మంచి వాతావరణము, ఫుడ్, మంచి సేఫ్టీ, ఇంకా గ్లోబల్ సిటీ. సో అందుకే వచ్చిన వాళ్ళైతే వెళ్ళారండి. ఇంకా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు కానీ పాత వాళ్ళు అయితే వెళ్ళరు. అదే మన హైదరాబాద్ బ్యూటీ. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు నేను చెప్తున్నా బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేరండి. ఎందుకంటే అన్నీ ఉంటాయి మనకు, చూసారు కదా, అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఫుడ్ బాగుంటుంది, వెదర్ బాగుంటుంది. బా ఎంత పెద్ద ఉందండి ఇది బిల్డింగు. టీ హబ్ దగ్గరికి అయితే వచ్చేసానండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది. సరే అండి, మన టీ హబ్ చాలా ఆనందంగా ఉందండి. రియల్గా చూస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది, సూపర్ ఉంది, సూపర్గా కనబడుతుందండి. చూసారు కదా ఎంత బాగున్నాయి అన్ని కంపెనీలు. సింక్రేని అంట, అది కూడా మంచి కంపెనీ అండి సింక్రేని. చూసారు కదా చాలా మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. ఇవన్నీ యుఎస్ కంపెనీలే అండి, నంబర్ 1 కంపెనీస్ అండి ఇవన్నీ. ఎక్కడ చూసినా అవే. సింక్రేని వెరీ ఫేమస్ కంపెనీ అండి. ఎంత బాగుంది చూడండి, నైట్ వస్తే కూడా సూపర్ ఉంటుంది. నైట్ వ్యూ కూడా తీస్తానండి ఒకసారి, నైట్ వ్లాగ్ కూడా. ఇదైతే మార్నింగ్ వ్లాగ్, ఇది నేను నైట్ కూడా తీస్తాను. చూసారా నైట్ తీస్తే సూపర్ ఉంటుంది ఇదంతా. మళ్ళీ ఇటు వెళ్తే ఏమొస్తుందో నాకు తెలియదు అండి. వెళ్దాం, అక్కడ వరకు అయితే వెళ్దాము. మనం డిలాయిట్ దగ్గరికి వెళ్దామండి. డిలాయిట్ దగ్గర బాగుంది, డిలాయిట్ దగ్గర కూడా తీద్దాము. అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇది నాలెడ్జ్ సిటీ అంట అండి. చూసారు కదా చాలా బాగున్నాయి బిల్డింగ్లు. ఇంకా ఇక్కడైతే అన్ని గుట్టలు, కార్లు పార్కింగు. చూసారా గుట్టలు, ఎక్కడ చూసినా గుట్టలే. చూసారు కదా ఇవన్నీ కంపెనీలే అండి. గౌరా పాల తీయం అంట, ఏందో అది పేరు. ఇవన్నీ వెళ్తే ఏమొస్తుందో మాకు తెలియదు అండి. ఒకసారి వెళ్దాము, న్యూటన్ చేసుకొని మనం డిలాయిట్ దగ్గరికి వెళ్ళిపోదాం. డిలాయిట్ చూసుకుంటే ముందు నాకు తెలిసి దుర్గం చెరువు అనుకుంటా, దుర్గం చెరువు అయితే అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి ఇప్పుడు. ఇక్కడ మొత్తం అయిపోయినాయి. ఇంకా ఈ కొండలు కూడా బాగున్నాయి, వ్యూ అయితే మస్తు ఉంది. కొండలు బంజారాల జూబ్లీస్లో అయితే చాలా ఉండేవి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. చూసారు కదా ఎక్కడ చూసినా కన్స్ట్రక్షనే. అది దుర్గం చెరువు అండి, నిజమే. కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అటు వెళ్తే మనకు దుర్గం చెరువు అనమాట. చూసారు కదా మన కేబుల్ బ్రిడ్జ్, అది నైట్ తీస్తే బాగుంటుంది. మనమైతే ఇప్పుడు అటు పక్కన వెళ్ళిపోదామండి, అటు సైడ్ వెళ్ళిపోదాం మనం. ఇంకా చాలా ఉంది తీసేది. అటు వెళ్తే మనకు దుర్గం చెరువు, మనకు కేబుల్ బ్రిడ్జ్ ఉందండి అటు సైడ్ వెళ్తే. సో అది నైట్ తీస్తే బాగుంటుంది. ఇప్పుడైతే మనము వెళ్ళట్లేదు అక్కడికి, వెళ్దాం చూద్దాము, టైం దొరికితే వెళ్దాము. ఇంకా చాలా ఉంది తీసేది, లాస్ట్లో వెళ్దాం. మనం దుర్గం చెరువు, మన కేబుల్ బ్రిడ్జ్ అండి, మన మై హోమ్ భూజా. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది. బా ఇట్లా అని చెప్పండి, దుబాయ్ లాగానే ఉంది కదా, దుబాయ్ అండి ఇది. చూసారా వెనక చూసారా అండి మన మై హోమ్ భూజా. వెనక చూసుకుంటే మన మై హోమ్ భూజా అండి. చూసారా ఎంత పెద్ద ఉన్నాయి బిల్డింగ్లు, పెద్ద పెద్ద. ఎన్ని ఫ్లోర్ నాకు తెలిసి ఒక 50 ఫ్లోర్లు ఉంటుంది అనుకుంటా అండి. నాకైతే దుబాయ్ లాగానే ఉందండి ఇది. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది. నంబర్ 1 అపార్ట్మెంట్ ఇన్ హైదరాబాద్ అండి. నాకు 5 కోట్లు 6 కోట్లు ఉంటుందండి ఫ్లాట్, సూపర్ ఉంది. బిల్డింగ్ అంట అండి, అన్ని కంపెనీస్ ఉన్నాయి దీంట్లో. చూసారు కదా ఎంత బాగుంది ఇది కూడా. చూసారా అండి మన కాల్కామ్, మన వరల్డ్ ఫేమస్ కాల్కామ్, మన హైదరాబాద్. ఎంత బాగుంది, ఎంత పెద్ద ఉంది బిల్డింగ్. ఇక్కడ ముందు చూసుకునే వరకు వెల్స్ ఫార్గో కూడా ఉందండి. చూసారా వెల్స్ ఫార్గో, ఒకసారి చూపిస్తాను. చూసారా కదా వెల్స్ ఫార్గో అది. ఇంకా అక్కడ చూసుకుంటే అక్కడ కూడా బిల్డింగ్లు. ఈ రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయండి ఈరోజు, హ్యాపీగా. ఎంత బాగుంది చూడండి. చూసారా అండి మన వెనక కాల్కామ్, వెరీ ఫేమస్ కాల్కామ్ అండి, మన వరల్డ్స్ ఫేమస్. నా కళ్ళతో చూస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ అండి. చూసారా ఎంత పెద్ద ఉంది బిల్డింగు. ఇదంతా అదే అండి, సూపర్ ఉంది వ్యూ అయితే. నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు అసలు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవర్స్ అయిపోయింది, ఇక్కడనే ఉన్నాను. మీకు మొత్తం చూపించాలన్న ప్లాను. సో మొత్తం అయితే చూపిస్తున్నాను, చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ గ్రీనరీ కూడా సూపర్ ఉందండి. ఇక్కడ చూసారు కదా ఫ్లవర్సు, ఇక్కడ చూసారు కదా ఫ్లవర్సు,
ఎంత బాగున్నాయి చూడండి, గ్రీనరీ, రోడ్లు. నేనైతే 100 out of 100 ఇస్తానండి మన మెయింటెనెన్స్కి. సూపర్ ఉంది. ఇది ఇంకొక వ్యూ అండి, ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను వ్యూ. ఎట్లా చూసారు కదా, సూపర్ ఉంది కదా వ్యూ. ఎక్కడ చూసినా బిల్డింగ్లే అండి, సూపర్ ఉంది వ్యూ అయితే. ఈ బిల్డింగ్ చూసారా అండి ఎంత బాగుంది, ట్విన్ టవర్స్ లాగా రెండు. బాబా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్ రోడ్ అండి, చూసారు కదా. ఇంకా ఎండగడ మన సూర్యుడు కూడా వస్తూ ఉన్నాడు, చూసారు కదా మెయిన్ రోడ్డు. జుయి 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 అని వెళ్తానే ఉన్నాయి కార్లు, బైక్లు. సూపర్నే అండి ఇవైతే. చూసారా అండి వెనక మన స్కైల్యాండ్ టవర్స్, మన ట్విన్ టవర్స్ ఎంత బాగున్నాయి రెండు, చూసారు కదా. దాని వెనక మనకు మయం పూజ అండి, ఆ మిడిల్లో మయం పూజ. ఇవి రెండేమో మనకు స్కైలైన్ అంట, ట్విన్ టవర్స్ ఎంత బాగున్నాయి, సూపర్ ఉన్నాయి కదా. ఇక్కడ దాహం అయితే వేస్తున్నా అండి, ఒక లింక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంతసేపు తిరిగినా కదా అండి, ఎంత బాగుందంటే అంత బాగుంది ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే అసలు అలసిపోలేదు, నాకు అసలు ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. మొత్తం చూస్తూ ఉంటే మన హైటెక్ సిటీ. ఇప్పుడు ఇంకా ఉన్నాయి చూద్దాము, మన డిలైట్ సైడ్ వెళ్దాం. డిలైట్ కూడా అక్కడ కూడా చూద్దాం. ఇంకా అది కూడా లిమ్కా, నిజంగా లిమ్కా అండి. మనకు దాహం వేస్తే తాగుతాం కదా, మొత్తం రీఫ్రెష్మెంట్ అయిపోతుంది, బాడీ అంతా రీఛార్జ్ అయిపోతుంది 100%. ముందు చూసుకుంటే మనకు డిలైట్ ఉందండి, మీకు చూపిస్తాను. డిలైట్ చూసారు కదా, ముందు డిలైట్ బిల్డింగే అండి. ఇక్కడైతే బాగుంది, చూసారు ఎక్కడ చూసినా గ్రీనరీ అండి, చెట్లు చెట్లు చెట్లు. అక్కడ చూసుకుంటే మనకు డిలైట్ అండి, చూసారా డిలైట్. రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇదేదో కొండ మీదకి ఎక్కినట్టు ఉందండి, చూసారు కదా. ఇప్పుడు కొండ మీదకి ఎక్కుతాను అనమాట, ఇవన్నీ కొండలే, చూసారు కదా కొండ మీదకి ఎక్కినట్టు ఉంది ఇది. చూసారా డిలైట్, వచ్చేసాం ఆల్రెడీ. అదే అండి డిలైట్. ఇంకా అక్కడ చూసుకుంటే కేబుల్ బ్రిడ్జ్, ఇంకా బిల్డింగ్లు చూసారు కదా, అన్ని సాఫ్ట్వేర్ బిల్డింగ్స్, ఇంకా రెసిడెన్షియల్ బిల్డింగ్స్. మన కేబుల్ బ్రిడ్జ్ ఎంత బాగుంది, ఎంత పెద్దదండి. నైట్ వస్తే బాగుంటుంది. ఇప్పుడైతే ఇట్లా ఉంది డే ఉన్నానండి, చూసారా మన కేబుల్ బ్రిడ్జ్. అదే నైట్ అయితే బాగుంటుందండి, ఇప్పుడైతే ఇట్లా ఉంది డే. చూసారా డే అయితే ఇట్లా ఉంది, ఇంకా నైట్ అయితే కలకలలు ఆడిపోతుంది లైట్స్తో. ఇది పాత్ అండి, మన వాకింగ్ చేసే పాత్, మన దుర్గం చెరువుది. ఇక్కడ అన్ని కంపెనీస్ అండి. ఇక్కడ కూడా మనకి ఇన్ ఆర్బిట్ మాల్ కూడా ఇక్కడనే ఉంటుందండి, పక్కనే మనకు ఇన్ ఆర్బిట్ మాల్ కూడా. అదే అండి మన ఇన్ ఆర్బిట్ మాల్, చూసారు కదా చాలా పాతది, 20 సంవత్సరాల నుంచి ఉంది. వన్ ఆఫ్ ద ఫస్ట్ షాపింగ్ మాల్ మన హైదరాబాద్లో, అంటే మన హైటెక్ సిటీలో షాపింగ్ మాల్ అంటే ఇన్ ఆర్బిట్ మాలే అండి. 20 years నుంచి ఉంది. ఇక్కడ చూసుకుంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే, చూసారా అండి. ఇప్పుడు దగ్గరకు వచ్చాము మన కేబుల్ బ్రిడ్జ్. ఇది ఎట్లుందంటే న్యూయార్క్లో మనకు బ్రూక్లిన్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, బ్రాక్లిన్ ఆ బ్రూక్లిన్ బ్రిడ్జ్ మన న్యూయార్క్లో ఉంటుంది, బ్రూక్లిన్ బ్రిడ్జ్ అని. అట్లనే ఉందండి, చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది మన దుర్గం చెరువు, ఇంకా మన కేబుల్ బ్రిడ్జ్. ఒక్కసారి జూమ్ చేస్తానండి, జూమ్ చేసి చూస్తున్నా మన దుర్గం చెరువు, మన కేబుల్ బ్రిడ్జ్. డే అయితే ఇట్లుందండి, ఇక నైట్ అయితే లైట్లతో కిటకిటలు ఆడిపోతుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి కూడా వెళ్ళాలండి, చాలా బాగుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది మన దుర్గం చెరువు, మన వ్యూ. ఎక్కడ చూసినా మన ఇన్ ఆర్బిట్ మాల్, చెట్లు. వెనక చూసుకుంటే మనకు గూగుల్ ఆఫీస్ ఉందండి, ఒక్కసారి చూస్తా. ఇది చాలా చాలా పాతది, మన గూగుల్ ఆఫీస్ కూడా చాలా చాలా పాతది. ఎందుకుంది ఒక్కసారి చూపిస్తా చూడండి. మన గూగుల్ ఆఫీస్ అండి, చాలా చాలా పెద్దది, మన దివ్యశ్రీ ఒమేగాలా ఉంటుంది. చూసారా మన గూగుల్ ఆఫీస్. ఇది వెస్టర్న్ పర్ల్ అండి బిల్డింగ్, ఇక్కడ కూడా ఆఫీసులు ఉంటాయి, ఇక్కడ అన్ని కంపెనీస్ ఉంటాయి దీంట్లో. ఇదేమో గూగుల్ టెక్స్ సింబల్, చూసారా ఎంత బాగుంది మన చార్మినార్ లాగా. ఇది మెయిన్ రోడ్డు మన హైటెక్స్, ఇది మెట్రో
ఇంత బాగా వెళ్తుంది మన ట్రైను. మన సైబర్ టవర్ ఎంత బాగుంది చూడండి వ్యూ. చిన్న పార్క్ ఉందండి మన సైబర్ టవర్ దగ్గర, హైటెక్ సిటీ దగ్గర. చూసారు కదా, సింక్రేణి అంట, చిన్న పార్కు, చాలా బాగుంది ముద్దు ముద్దుగా. ఇంకా అక్కడ చూసుకుంటే రోడ్డు శిల్పారామం అండి అది. చూసారు అటు పక్కన శిల్పారామము, ఒక్కసారి చూపిస్తాను. చూసారు కదా, అది శిల్పారామం అండి అదంతా. ఇదే అండి మన హైటెక్ సిటీ మార్నింగ్ బ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. చలో బాయ్ ఫ్రమ్ హైటెక్ సిటీ.